ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల బ్లాగ్స్. మేము చాలా రోజుల నుంచి హైదరాబాద్ నుంచి మా కొలీగ్స్ ఆఫీస్ వాళ్ళం శ్రీశైలం వెళ్ళాలని చాలా ప్లాన్ చేసినాం. కానీ చాలాసార్లు ఏదో కారణం వల్ల అది క్యాన్సిల్ అయింది. ప్రజెంట్ ఇప్పుడు మేము కడతాల్ టోల్ ప్లాజా కాడ ఉన్నాం. మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఒకసారి హాయ్ చెప్తారు. హాయ్ అబ్రా, హాయ్ అబ్ రాజుబాయ్, హాయ్ అబ్రా. ఆయన హాయ్ అబ్రా, హాయ్ అబ్, హాయ్ 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 హాయ్. ఇతను వల్ల లాస్ట్ టైం క్యాన్సిల్ అయింది. ఈరోజు కూడా క్యాన్సిల్ చేసేది. కాకపోతే ఏం చేసినాం అంటే కాళ్ళు చేతులు కట్టేసి లోపల వేసేసినాం. ఇంకోటి ఇక్కడ సూపర్ హాయ్ అప్, హాయ్ అప్ అంతా. ఇక్కడ మళ్ళీ కడతాల్ టోల్ ప్లాజా కాడ ఇక్కడ టీ షాప్ ఉంది, చిట్టి టీ షాప్ అని. కాఫీ చాలా బాగా పెట్టాడు అన్న హాయ్ అప్ అన్న. చాలా బాగా టీ చాలా చక్కగా పెట్టాడు, బాగుంది కాఫీ. ఇక్కడ కడతాల్ టోల్ ప్లాజా అని ఉంది, దాని ముందు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ టీ షాప్ చాలా బాగుంది, చిట్టి చాయ్. ఇక్కడ ఆసిఫ్ కాఫీ అయితే సూపర్. కాఫీ ఎలా ఉంది? సూపర్ ఉంది కాఫీ చాలా బాగుంది. ఎల్లెందర్ ఓకేనా? ఇక రైట్ అమ్మాయి అందరం స్టార్ట్ అవుదాం. ప్రజెంట్ ఇక్కడ కడతాల్ టోల్ ప్లాజా కాడ ఉన్నాం. కడతాల్ టోల్ ప్లాజా నుంచి అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి, ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో పూర్తిగా చూడండి. ఓకే, స్టార్ట్ టు శ్రీశైలం టు హైదరాబాద్ నుంచి శ్రీశైలం బయలుదేరాం. ప్రజెంట్ ఇప్పుడు టోల్ ప్లాజా దాటేసాము. ఇంకా ప్రజెంట్ ఇక్కడ టీ కాఫీ కోసం వెయిట్ చేసామని చెప్పాం కదా. ప్రజెంట్ గో టు వెల్లండా విలేజ్కి వచ్చేసాం. మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ ఇది. ఆసిఫ్ మీదేనా విలేజ్ ఇది? मेरा ही विलेज है जी. आगे रुक के कोयला लेंगे. కోయిలా అంటే బొగ్గు, కోయల్. ఆసిఫ్ డే చూడు, ఆసిఫాల పెద్ద ఇదేనా పెట్రోల్ బంక్? लेफ्ट साइड में हमारा जंगल है जी. कौन सा जंगल है तुम्हारा? इधर इधर लैंड है. ఏది మీ ల్యాండ్? ఇదా? స్లో జాందే అరే ఐసా ఇస్కో బులాజీ. వెల్లండా విలేజ్ మా ఫ్రెండ్ వచ్చేసాము. ఇక్కడ నుంచి శ్రీశైలం ఎన్ని కిలోమీటర్? ఇక్కడ నుంచి శ్రీశైలం 120 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి శ్రీశైలం మొత్తానికి డిండి రీచ్ అయ్యాం. మరి ఒక ఫ్యూ మినిట్స్లో డ్యామ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అక్కడ లొకేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. మరి డ్యామ్ ఇది. ఓకే, వాగు కాదు కిరణ్, ఇది డ్యామ్. అది ఒక డ్యామ్, వాటర్ ఉన్నది. దీనికి ఏ నది లేదు కానీ పైనుంచి వాటర్ వస్తుంది. అలుగు ఎత్తింది. ఓకే, డిండి ఓకే. సైడ్ ఇసుకో కారు. డిండి ప్రాజెక్ట్ పచ్చడి లేకుండా ఫుల్ లొకేషన్. ఓకే, 648. రేయ్ ద కమాన్. డిండి అండ్ ప్రాజెక్ట్. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎంత చక్కగా ఎంత బాగున్నాయి చూడండి. పైకి వా. ఇక్కడ ఫిష్ కూడా సేల్ ఉంది. ఫిష్ మార్కెట్. మీరు మన లేరు ఇంకా వస్తున్నారు. తీసుకో. పాప్కార్న్ తీసుకుంటుంది మా ఫ్రెండ్. పాప్కార్న్ ఎంతరా? సో ఇప్పుడు డిండి ప్రాజెక్ట్ మనం చూడడానికి ఇక్కడ పైనుంచి మనం మెట్లు ఉన్నాయి. సో ఈ మెట్లు ఎక్కి పైన లొకేషన్ వ్యూ ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఉండదు లొకేషన్. మనం డిఫరెంట్గా నడుద్దాం ఇక్కడ నుంచి. మెట్లు ఇక్కడ నుంచి, కానీ నడిచేది ఇక్కడ నుంచి. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏందనేది. డిండి ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేను నా ఫ్రెండ్స్ అయితే డిండి ప్రాజెక్ట్ చూడడానికి నడుచుకుంటూ పైకి అయితే వెళ్తూ ఉన్నాము. ఈ డిండి ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లోజప్గా చూపించబోతున్నాను. డిండి ప్రాజెక్ట్ వర్షాకాలంలో చాలా వండర్ఫుల్గా ఉంటుందని చాలామంది చెప్పారు, కానీ మాకు వీలు పడలేదు, అందుకే వెళ్ళలేకపోయాము.
ఇదనమాట డిండి ప్రాజెక్ట్. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వాటర్ మొత్తం డిండి ప్రాజెక్ట్లోనూ ఇదనమాట. ఈ వాటర్ వర్షాకాలం ఎక్కువైనప్పుడు ఈ వాటర్ అనేది ఈ రోడ్ మీదకి వస్తుందట, ఈ టోటల్గా నిండి. ఇప్పుడు డిండి ప్రాజెక్టు బాగా అది ఫుల్ అయినప్పుడు ఆ అలుగు అనేది మనకు ఆ రోడ్డు పైనుండి వెళ్తుందంట. ఆ అలుగు అనేది ఇదనమాట. వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. ఇప్పుడు మీకు చూపించబోతున్నాను క్లోజప్గా వాటర్ ఫాల్స్. ఇదనమాట డిండి ప్రాజెక్ట్కి సంబంధించింది క్లోజప్గా టోటల్గా. ఇది ఈ వాటర్ ఎక్కువైనప్పుడు ఇక్కడ అలుగుగా కిందికి వచ్చి ఆ రోడ్డు పైనుంచి కూడా ఒక్కొక్కసారి వెళ్తుందట, అంత వాటర్ ఫోర్స్ ఎక్కువైనప్పుడు. చాలా బాగా అనిపించింది డిండి ప్రాజెక్ట్ చూస్తే. వర్షాకాలంలో వస్తే ఇంకా వండర్ఫుల్గా ఉంటుందని ఇక్కడ చెప్పారు. ఈ అలుగు మళ్ళీ ఒకసారి వాటర్ ఫాల్స్ ఇక్కడ ఉన్నాయి, మస్తు కనిపిస్తుంది చూడరా. ఇక ఏలేందర్ మొత్తం ఇక ఫోటో దిగాల్సినప్పుడు కానీ మనకు ఎండ వల్ల బాగాలేదు. రిటర్న్ దిగా మాసిఫ్ రిటర్న్ కన్ఫర్మ్ అట్లా మటన్ నుంచి బ్యాక్ సైడ్ సోమశీల. ఓకే, సోమశీల అంటే శ్రీశైలం నుండి సోమశీల అనే ప్లాన్ ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఇంటి నుంచి బయలుదేరాం శ్రీశైలానికి. ఇక్కడ 2 hours స్టోర్స్ పడతారు జర్నీ. ఇక్కడ మధ్యలో లంచ్ బ్రేక్ ఉంది. ఇక్కడ ఎక్కడ లంచ్ బ్రేక్ మాది? అజీపూర్లో లంచ్ బ్రేక్. అక్కడ లంచ్ బాయ్ తర కులేంగే. ఓకే, ఇక్కడ లంచ్ చేయడానికి వచ్చినాం. అజీపూర్ ఏ విలేజ్ ఇది? అజీపూర్ అసిఫాయ్ కౌన్సా విలేజ్ అయ్యి అజీపూర్ కాడికి వచ్చాం. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ దగ్గరలో ఆసిఫ్ ఖాన్. నేను గురించి తర్వాత చెప్తాను మీకు. ఆసిఫ్ ఖాన్కి మంచి చరిత్ర ఉంది, నీకు చెప్తా తర్వాత. నల్లమల్ల ఫారెస్ట్లో ఎంట్రీ అయ్యాం మనం ఇప్పుడు. శ్రీశైలం ఇక్కడ నుంచి 80 kilometers. నల్లమల్ల ఫారెస్ట్ మనం చూడవచ్చు. నల్లమల్ల ఫారెస్ట్ కొండలు. నల్లమల్ల ఫారెస్ట్ కొండలు. వావ్, ఏ పాటలు ఆప్ చేసి పెడితే మీరు మంచి పాటలు. స్టార్టింగ్ శ్రీశైలం స్టార్ట్ టు ఫస్ట్ గుట్ట. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం. వచ్చేసాం ఇక్కడికి. ఇక్కడ నుంచి స్టార్ట్ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. టోల్ గేట్ ఎక్కడ ఉంది? ఎంత దోమలకుంట. ఎంత టైం పడుతుంది? చెక్ పోస్ట్ ఇక్కడ. అవును ఆసేఫ్. ఫారెస్ట్ అహ్మదాబాద్ టైగర్ రిజర్వ్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఫారెస్ట్ అమరాబాద్ టూరిజం. ఘాట్ సెక్షన్ చాలు గయా. చాలా ఈ ఫీలింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మావాడు ఫస్ట్ టైం ఎక్కుతుండు శ్రీశైలం. సో నీ ఫీలింగ్ ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మన ఘాట్ సెక్షన్ చాలా అయింది. ఎట్లా వచ్చాం కూడా మన ఎంత కింది నుంచి వచ్చామన్నా ఇప్పుడు మనం చూడొచ్చు. ఇక్కడ కొంచెం పైకి వెళ్ళి కనబడుతుంది. అంటే వన్ వేనా మొత్తం శ్రీశైలం మనకి ఘాట్ సెక్షన్ ఇంకా ప్లేన్ ఉంటుంది. అది బాగుంటుంది. అది బాగుంటుంది. ఏది మొత్తం ప్లేన్ ఉంటుంది. ఏడుంటుంది చూపిస్తాను. ప్లేన్ నువ్వేనా శ్రీశైలం పోయినా కదా. ఎట్లా మధ్యలో మన కోతి కనబడుతుంది. బస్లో పోయినావరా? బస్లో పోయినావా? శ్రీశైలం 86. ఇదే చూడు, సేవ్ ద ఫారెస్ట్. సోమశీల రోడ్ ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు మనం. సోమశీల అంటే రిటర్న్ వెళ్దాం. మేము రిటర్న్ వెళ్తాం. సోమశీల ఈక్వల్ తిరుపతిలో కనబడుతుంది మొత్తం. ఇది తిరుపతికి అయ్యి తెలంగాణ ఇక చూడిగా మొత్తం ఇక మనం ఇక్కడ కింది నుంచి ఇంత కింది నుంచి పై సాంగ్ తీసేసారు. సాంగ్ తీసేసాయి. నీకు సిగ్నల్ అందదు లేదా కానీ. ఓం నమ శివాయ శంభో శంకర హర హర మహాదేవ. ఓం నమ శివాయ. 1980 ఏమైంది బస్సు? ఓకే, ఘాట్ సెక్షన్ లో ఎక్కుతుంటే ఆగిపోయింది బస్సు. ఓకే,
పులీలు రౌండ్ అప్ చేసినారు సార్ 4 పులీలు పడకుండా పోయినాక మళ్ళీ బస్సు స్టార్ట్ అయింది. అప్పుడు ఏంటి 1980 ఇప్పుడు మనం పై చూసుకోవచ్చు ఘాట్ సెక్షన్లో ఇక్కడ టర్నింగ్ కూడా చాలా డిఫికల్ట్గా ఉంది. మనం డ్రైవ్ చేసేవాళ్ళు చాలా చాకచక్యంగా చాలా నెమ్మదిగా నడపాలి, ఎందుకంటే 1 వే రూట్ అనమాట. టర్నింగ్ కూడా చాలా సౌండ్ కాదు మొత్తం ఎట్లుంటాడు నక్సలైట్లో మొత్తం నక్సలైట్ ఏరియా కదా అంత ఏరియా మొత్తం నల్లమల్ల ఫారెస్ట్. స్పీడ్ 30 కిలోమీటర్స్ ఓన్లీ. ఈ కొడుకులు ఆగారు ఇక అలవాటు ఉంటుంది, రూటల్ కొట్టి పడేస్తున్నాడు పైనుంచి. అంతేగా మరి. ఇక్కడ పురాతనమైన ఒక కట్టడం ఉంది చూడండి. ఇక్కడ ఇది పర్ఫెక్ట్ ఉండాలి డ్రైవింగ్. మందిని కూర్చోబెడతాడు తెలుసా? అవు మరి సరిగా కూర్చొని కూర్చోడు. కాలు బయటకు కాలు బయట ఉంటుంది. మనిషి వద్దు సగం బయట ఉంటాడు. ఏ కాల్ రెండు లోపల. ఎవరా సేఫ్ ఎవరా జరగా చూడు. ఫేమస్ దర్గా ఇట్లే. ఓకే ఇస్తాయా మనం దర్గానే సునామీలోకి వచ్చింది. సునామీ అంటే ఇప్పుడు ఘాట్ లోపల మున్ననూర్ చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసాం మనం. ఇప్పుడు క్యాంప్ కార్ అని మున్ననూర్ క్యాంప్ కార్యాలయము మన రీసెంట్ ఓపెన్ అయినట్టుంది. చెక్ పోస్ట్ అంటే ఇక్కడ మనం ఇక్కడ టోటల్లీ చెకింగ్ ఉంటుంది మనకి మున్ననూర్ చెక్ పోస్ట్ కాడ. ఇక్కడ మనం బోర్డు కూడా చూడొచ్చుకోవచ్చు. నో ఎంట్రీ బోర్డ్ అనేది 9 PM టు 6 AM వరకే మనకు పర్మిట్ ఉంటుంది. ఎవరికి ఏముండదు. మన చెక్ పోస్ట్ వచ్చేసింది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఏం లేవు 1 లీటర్ బాటిల్స్, హాఫ్ లీటర్. ఏం లేవు. ఓకే వారు కానీ పర్లేదు. ఓకే రైట్. చెక్ పోస్ట్ చెకింగ్ అయిపోయింది మనకి. ఇప్పుడు టోటల్లీ చెకింగ్ అయిపోయినట్టే. డైరెక్ట్ మనం నో మధ్య చెక్ పోస్ట్ ఉన్నాయా ఏమన్నా? ఇక్కడ రెండు చెక్ పోస్ట్ ఉన్నాయి అక్కడ. వాటికి ఏమైనా ఇస్తారా? ఎక్కడన్నా ఇది మధ్యమాడు మళ్ళా మధ్యం ఎక్కడ వస్తుంది? మధ్యమాడు అచ్చంపేట కాదు అమ్రాబాద్ ఫారెస్ట్. అచ్చంపేట కింద ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం. మున్ననూరు చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మధ్యమాడు పోతాం. మధ్యమాడు అరే మధ్యమాడు కూడా ట్రై చేసి మనం రేపు మస్తుంటది తెలుసా. ఏముంటుంది అక్కడ స్పెషల్? అరే మొత్తం ఫారెస్ట్ లో హనుమాన్ గుడి ఉంటది. ఇంకా అన్ని నడుస్తాయి. ఓకే ఎలా ఉంది ఆసేఫ్? మంచిగా ఉన్నాయి గ్లాసులు. ఒక డ్రైవర్ చేంజ్ అయ్యాడు. ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ డ్రైవర్. హటాచి DCM లారీ హార్వెస్టర్ నడిపిన మొగోడినాడు. దాన్ని కూడా అది ఎట్లా నడిపిండో కార్లో కూడా ఎట్లా నడుపుతుండో బోర్బాల్ కూడా నడిపిండు. సో ఇప్పుడు మాకు చాలా వణికిస్తుంది అనమాట. చాలా స్పీడ్ 80 స్పీడే పోతుండు. దాన్ని 200 స్పీడ్ లేక నడిపిస్తున్నది. ఎట్లా ట్రిక్ అయినా తెలియదు. చెప్పారు రాజు ఎట్లుంది జర్నీ? మాకంటే చల్ల ఉంది. మాకు వాతావరణం చల్ల ఉంది ఇక్కడ. ఇక గుద్దుకపోతుర్రు దాన్ని. గుంజుకపోతుంది నాకు చూసినావా? ఇంకో దాన్ని కూడా ఇంకిలా. आसिफ बोलो जी, क्या है जी? कुछ बोल रहे नहीं? बोलो जी, कुछ बोलो. कुछ भी बोलो. मतलब प्याज डालो. फिर और क्या डालो? कोला कोला. नींबू डालो. और ग्रीन चिली. एक दालचीनी चक्कर डालो. वो क्या बोलता है कोयला? सोडा. जबड़ा डालो. जबड़ा 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 मेन है. हाँ जबड़ा. जबड़ा डालो. एक जबड़ा. టర్నింగ్ వావ్. ఇప్పుడు దిగుతున్నాము. మళ్ళీ నెక్స్ట్ దిగి మళ్ళీ ఎక్కాలి. మళ్ళీ ఎక్కాలి. మళ్ళీ 20 కిలోమీటర్లు ఎక్కాలి. ఉరికియాలేనా? స్లో మొత్తం ఘాట్ సెక్షన్లో ఉన్నాం మనం. సో ఇక్కడ లాడ్జెస్ అవైలబుల్. KP హోటల్ చూడు. ఇడికి వెళ్తే వ్యూ పాయింట్ లా. ఈగలపెంటకి అయితే వచ్చేసాము. ఈగలపెంట నుంచి డ్యామ్కి అయితే కొద్ది దూరంలోనే ఉంటుంది. ఇప్పుడు మనం కొద్దిసేపట్లో మనం డ్యామ్ దగ్గరికి వెళ్తాము. ఆ డ్యామ్కి సంబంధించిన అందాలను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు డ్యామ్ని దగ్గర నుంచి క్లోజప్గా మీకు చూపించబోతున్నాను. ఇక్కడి నుంచి కూడా కనబడుతుంది, కానీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇదన్నమాట డ్యామ్.
ఓకే, మొత్తానికైతే శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు అయితే మాత్రం అక్కడ ఓపెన్ చేయలేదు, ఎందుకంటే వాటర్ చాలా తక్కువ ఉంది కాబట్టి వాటర్ అయితే రిలీజ్ చేయలేరు. ఆ గేట్లు ఎత్తివేస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉండు, కానీ మేము అది మిస్ అయ్యాము. యాక్చువల్గా వర్షాకాలంలో వెళ్తే 100% గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది, కానీ మిస్ అయ్యాము. బ్రిడ్జికి ఎంటర్ అవ్వబోతూ ఉన్నాము. ఇప్పుడు ఈ వ్యూ పాయింట్ చూస్తే అదిరిపోతుంది మీకు. ఆ డ్యామ్ ఎలా ఉంది, ఆ డ్యామ్ లొకేషన్స్ ఎలా ఉంది, టోటల్ ఓవర్ వ్యూ అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, వచ్చేసాం. మొత్తానికి టోటల్ డ్యామ్ నుంచి మనం వ్యూ పాయింట్ ఎలా ఉండదని ఇప్పుడు మేము క్లారిటీగా చూపిస్తాను మీకు. మనం సూర్యుడు అస్తమిస్తున్న టయానికి మేము ఈవినింగ్ అయితే అక్కడికి డ్యామ్ దగ్గరికి అయితే చేరుకున్నాము. మా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది, ఆ లొకేషన్ ఎలా ఉంది అంటే సూపర్ ఉందని మా ఫ్రెండ్ అయితే చెప్తా ఉన్నాడు. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు ఇప్పుడు మీకు చూపిస్తాను. వన్ సైడ్ ఆంధ్ర అండ్ ఇంకో సైడ్ తెలంగాణ ఉంటుంది. ఇప్పుడు సన్సెట్లో మన డ్యామ్స్ అనేది సరిగ్గా కనబడట్లేదు. ఇదన్నమాట టోటల్ ఓవర్ వ్యూ. ఈ విధంగా మనం చూడొచ్చు లొకేషన్ డ్యామ్ నుండి, శ్రీశైలం డ్యామ్ నుండి లొకేషన్ ఎలా ఉంటుంది అంటే మా ఫ్రెండ్స్ కూడా బాగుందని బాగా వాళ్ళు డిస్కస్ చేస్తారు. చూడండి ఒకసారి. చేపలు పిల్లలు ఒక దగ్గర దొరుకుతుంటాయి. వావ్, వ్యూ చూడండి ఇప్పుడు ఎంత న్యాచురల్గా ఉందో. సూర్యుడు అస్తమిస్తుండు ఆ డ్యామ్ల మధ్యలో వాటర్ పాయింట్లో ఎంత న్యాచురల్గా. అసలు ఇలాంటి వ్యూ పాయింట్ మిస్ అవ్వడం, కనిపించడం చాలా లక్కీ. ఇప్పుడు మనం ఈ చూపిస్తున్న వ్యూ పాయింట్ అనేది తెలంగాణకు సంబంధించింది. తెలంగాణ మా ఫ్రెండ్ లొకేషన్ బాగుందని మా ఫ్రెండ్ స్టిల్స్ కూడా ఎట్లా తీసుకుంటుందో స్టిల్స్ శ్రీశైలం ఇంకా 18 కిలోమీటర్స్ ఉంది. వెల్కమ్స్ యూ చెక్ పోస్ట్ 18 చెక్ పోస్ట్కి వచ్చేసాం. నో బ్యాలెన్స్ ఉంటా. మెయిన్ చెక్ పోస్ట్ ఇంకా ముందు ఉంది కదా. ఆడ ఇయ్యకు వాడు మాట్లాడదాం ఒకసారి. ఏడ ఆడనా ఆడ ఇయ్యాలనుకుంటాను పక్క బంద్ చేస్తున్నా. చేపలు సున్నిపెంటకు వచ్చేసాం. ఇక్కడ చేపలు స్పెషల్ అన్నమాట. ఇక్కడ ఒక నిమిషం వావ్, చూసినావా ఎంతైనా నీకు 6 దాకా అయితే ఎందుకంటే ఇక్కడ ఆపుకుంటూ వస్తాం. చేసి 6 గంటలు జర్నీ ఈజీగా వేసుకోవాలి. మనం 12కి వెళ్ళాం. చక్కగానే భయ ముందర రోడ్ లేదు, ఫుల్ రోడ్ అనమాట. ఇది సింగిల్ రోడ్, డేంజరస్.
అది రైట్ చూపి డ్యామ్ చూపి మనోడికి నువ్వు ఇది మొత్తం మంచిగా కురుస్తుంది. వచ్చినప్పుడు ఆగుదాం మీ వాళ్ళు లేట్ అయితే డ్యామ్ ఇక్కడ ఉందండి. డ్యామ్ అది రూప్ ఎక్కడ ఉన్నది? మొత్తానికి శ్రీశైలం చేరుకున్నాం. ప్రజెంట్ ఇంకా దర్శనం కాలేదు, దర్శనం చేసుకోవాలి. కానీ ఇక్కడ శ్రీశైలంలో చాలా వరకు రూల్స్ అని చేంజ్ చేశారు. ఇంకా డిఫరెంట్ అంటే చాలా రూల్స్ అని చేంజ్ చేశారు. అంటే గతంలో వచ్చిన వారు మొత్తం కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో 6 months రూల్స్ చేంజ్ చేస్తున్నారు. ఈరోజు కిలోమీటర్ పాతలాగా కింద పాతాళగంగ కిందనా అంజనేయ స్వామి టెంపుల్ అది. చూడు అక్కడ ఖాళీ ఉన్నట్టు చూడు అసలు లేదు లేదు. మొత్తానికి శ్రీశైలం వచ్చేసి దర్శనం అయిపోయింది. ప్రజెంట్ దర్శనం అయి ఇప్పుడే బయటికి వెళ్ళాము అందరం ఫ్రెండ్స్. చాలా బాగా జరిగింది. ఓం నమ శివాయ. ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సో దర్శనం అయిపోయింది. ఫుల్ హ్యాపీ ఉంది. ఆ శ్రీశైలం మల్లికార్జున ఆశీర్వాదంతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఇదన్నమాట హైదరాబాద్ టు శ్రీశైలం మా ఫ్రెండ్స్తో టూర్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీశైలం టు సోమశిల పార్ట్ 2 ఉంటుంది. తప్పకుండా ఆ వీడియోను కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.